అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. నిన్న మనం చూసాము ఒక చిన్న పాప 2 ఇయర్స్ పాప నర్సరావుపేటలో ఈ వైరస్ బారిన అంటే బర్డ్ ఫ్లూ H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బారిన పడి చనిపోవడం జరిగింది. చికెన్ తిని. అదేవిధంగా మనము అమెరికాలో మిగతా ప్రాంతాల్లో చూస్తున్నాం. మొదటిసారి మన భారతదేశంలో అది కూడా ఆంధ్రాలో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వైరస్ అనేది సోకింది? ఎప్పుడైతే క్లోజ్ కాంటాక్ట్, ఎప్పుడైతే ఆ చికెన్ని పట్టుకోవడమో, అది బర్డ్ ఫ్లూ చికెనా, నార్మల్ చికెనా తెలియదు. అదే చేత్తో నోట్లో పెట్టుకోవడం, అదే చేతులు పెద్దవాళ్ళైనా నోట్లో పెట్టుకోవడం, ముక్కు దగ్గర పెట్టుకోవడం వల్ల ద్వారా వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది. కడిగిన వస్తువులు, దాంట్లోనే అన్నం తినడం వల్ల వాళ్ళకు వచ్చే ఆస్కారం ఉంది. సో ఈరోజు బర్డ్ ఫ్లూ అనేది మనం ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రతి చోట చూస్తున్నాం. నిన్న హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మెట్లో ఒక పోల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కోళ్ళ మరణాలు. ఆ కోడి గుడ్డు ఏదైతే ఉందో, గత వారం రోజుల నుంచి పెట్టిన గుడ్డు ఏదైతే ఉంటుందో, ఆ దాంట్లో కూడా వైరస్ ఉంటుంది. అది తిన్నట్టయితే ప్రజలకు హానికరమని చెప్పొచ్చు. దాని పొర పైనుంచి కానీ మనం టచ్ చేసినా అని కూడా ఆ వైరస్ మనం తీసుకున్నట్టయితే మనకు కూడా వస్తుంది. సో వైరస్ అనేది బర్డ్స్లో ఈ పోల్ట్రీ బర్డ్స్లో అన్నిట్లలో కూడా వ్యాప్తి చెందుతుంది. పోల్ట్రీలో నెక్స్ట్ కమ్స్ ఏదైతే ఉందో డక్స్లో కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, కుక్కలు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, పిల్లులు ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, బర్రెలు, ఆవులు కూడా ఇప్పుడు మీ దగ్గర ఉండే ఆవులు, బర్రెలలో కూడా ఆ పాలల్లో వైరస్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని వేడి చేసి పాశ్చరైజేషన్ అంటారు, వేడి చేసి తాగాల్సిన అవసరం. పచ్చి పాలు తాగినట్టయితే ప్రమాదం ఉండే ఆస్కారం ఉంది. ఇంగ్లాండ్లో గొర్రెలు, మేకలకు కూడా ఇన్ఫెక్ట్ అయినట్టు వస్తుంది. ఇక్కడ చాలా పక్షులు చాలా ప్రతి కంట్రీస్లో చాలా కొన్ని వేల పక్షుల స్పీసీస్లో ఈరోజు బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈరోజు ప్రతి దానికి ప్రభుత్వం ఈరోజు 15 రోజులు 20 రోజులు టైం తీసుకునేసరికి అక్కడ ఉండే ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అనేది ప్రజలు తినడం, కొంతమంది రిపోర్ట్ చేయడం వరకు వస్తుంది. ఈరోజు అది ఎయిమ్స్లో జరిగింది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎయిమ్స్ నిర్ధారించారు కాబట్టి ఆ కేసుని బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారించారు. అదే మీరు చిన్న హాస్పిటల్సే కానీ, చిన్న కార్పొరేట్ హాస్పిటల్ కానీ, మిగతా హాస్పిటల్స్లో కానీ ఈ H5N1 బర్డ్ ఫ్లూ అనేది నిర్ధారణ కాదు. చాలామంది లంగ్ ఇన్ఫెక్షన్స్తో ఈరోజు బాధపడుతున్నారు. కారణం అది కోవిడ్ ఉండొచ్చు, ఇది బర్డ్ ఫ్లూ ఉండొచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే యావత్ ప్రపంచం కూడా దీనికి మందు లేదు, వ్యాక్సిన్ కావాలంటున్నారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు తయారు కాలేదు. వ్యాక్సిన్ తయారైనా ఎంతవరకు పనిచేస్తుందని తెలియదు. అందుకే దయచేసి ఏదైనా బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ కోడి ఉన్నా, లేకపోతే బర్డ్ ఫ్లూ అని అక్కడ ఏరియాలో ఉన్నట్టు తెలిసినా అక్కడ ఎటువంటి ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తినొద్దని చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూసినట్టయితే రాజకీయ నాయకులు ఫ్రీ చికెన్, ఫ్రీ మిగతా వాళ్ళు పోల్ట్రీ వాళ్ళందరూ ఫ్రీ తినండి అంటారు. ఇప్పుడు రమ్మని చెప్పండి, ఈరోజు ఒక పాప చనిపోయింది, వచ్చి మాట్లాడమని చెప్పండి, మాట్లాడరు. ఎందుకంటే దొంగలు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళకి కావాల్సింది బిజినెస్, వాళ్ళకి కావాల్సింది డబ్బు. మీ ప్రాణాలు కాదు. ఇప్పుడు ఈరోజు ఆ పాప ప్రాణాలు పోయింది, తీసుకొస్తారా? అదేవిధంగా చాలామంది ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్తో ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఆంధ్రాలో ఒక 500-600 కిలోమీటర్లో టెస్టింగ్ శాంపుల్ పంపిస్తే, భూపాలకు పంపిస్తే అక్కడ పోయి టెస్ట్ చేసి మీరు పాజిటివ్ నెగిటివ్ అనేది 15 రోజులు సాగు కవర్ చల్లగా నెల రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్టింగ్ అనేది ఎందుకు జరగదు? ప్రతి చోట జరగాలి, ప్రతి ప్లేస్లో జరగాలి, ఉన్నదా లేదా అని. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది. చిన్న పాల మీద ట్యాక్స్ చేసే ఈ ప్రభుత్వము ఎందుకు చిన్న ప్లేసెస్లో కూడా ఇటువంటి టెస్టింగ్ అనేది పెట్టరు? పిల్లలు తాగే పాల మీద ట్యాక్స్ ఉంది ఇప్పుడు, కానీ వాళ్ళని టెస్ట్ చేసే విధంగా నెల రోజులు పడుతుంది. ఈ బర్డ్ ఫ్లూ టెస్టింగ్ అనేది ప్రతి చోట ఉండాలి, ప్రతి ఏరియాలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరో పాండమిక్గా అవతరించబోతుంది. ఎందుకంటే ఇదే విధంగా కరోనా కూడా
మనకు చాలా రోజుల నుంచి అక్కడక్కడ కేసెస్ రావడం వస్తుంది, ఈ పాండమిక్ అనేది ఉండొచ్చు అనే ఒక దాని మీద ఉన్నారు. అదేవిధంగా 19లో వచ్చింది. ఆ రోజు డాక్టర్స్ కానీ మిగతా సిస్టర్స్, పారామెడికల్ స్టాఫ్, మిగతా డిపార్ట్మెంట్ ఏదైతే దగ్గరుండి పేషెంట్లను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మళ్ళీ ఒక పాండమిక్ వస్తే మళ్ళీ ఇదే డాక్టర్లు, ఇదే సిస్టర్లు, మీరే దేవుళ్ళు, మీరే చేయాల్సింది అని చెప్పేసి మళ్ళీ డప్పు కొట్టుకుంటూ మోడీ గారు వచ్చేస్తుంటారు. పూల వర్షం కురిపిస్తున్నాము మీకు అన్నట్టు ఏదో చేసినట్టు మాకు అది చేస్తారు. దయచేసి రూట్ లెవెల్లో ఉన్నప్పుడే ఈ వైరస్ని ఆపగలిగినప్పుడే ప్రజలు బ్రతుకుతారు, మిగతా వ్యవస్థ కూడా నాశనం కాకుండా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే దీనికి అర్థం ఏంటంటే నా వీడియోస్ అన్నీ కూడా బ్లాక్ చేస్తుంటారు. WHO, యూట్యూబ్ అందరూ కూడా, ఇక్కడున్న అధికారులు కూడా. కారణం నిజాయితీగా చెప్తాను కాబట్టి. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.